జగన్ గవర్నమెంట్ 5 ఏళ్ల కాలంలో వారితో జత కట్టినా ఎటువంటి న్యాయం జరగలేదు ఈ రాష్ట్రానికి. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ముస్లింలకు, ఇమాంలకు, మౌజన్లకు ఆర్థిక సాయం అందించారు. మసీదులకు ఆర్థిక సాయం అందించారు. ముస్లింలకు రంజాన్ తోఫా అలాంటి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా పేద మహిళలకు పెళ్లి చేసుకోవడానికి ఆర్థిక సాయం అందించారు. మరియు అదేవిధంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక నిధులు కేటాయించి వాటి ద్వారా వారి అభివృద్ధికి కూడా పాటుపడడం జరిగినది. విదేశాల్లో చదువుకోవడానికి కూడా విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం జరిగినది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో. తర్వాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారి మోసపూరితమైన హామీలకి తలొగ్గి ప్రజలు ఆయనకు ఎన్నుకోగా వారు ప్రజల్ని ఒమ్ము చేసి మొత్తం రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా తయారు చేయడం జరిగినది. బీజేపీతో జత కట్టి తను నిలబడడానికి, తన ప్రభుత్వం నిలబడడానికి, తన కేసుల నుండి తను తప్పుకోవడానికి బీజేపీతో టైఅప్ అయినాడే తప్ప రాష్ట్ర అభివృద్ధి కొరకు కానీ ప్రజల అభ్యున్నతి కొరకు కానీ బీజేపీతో జత కట్టడం జరిగినది.